కోడలి పిల్ల ఇట్లా ఇట్లా పొద్దున ఎన్నింటికి లేచావు ఇవాళ? 6 గంటలకు లేచావా? పిచ్చిదమ్మా ఏమన్నా నువ్వు 6 గంటలకు లేచి ఏం చేద్దామని? చూడమ్మా 6 గంటలకు లేచి రాజ్యాలు వెళ్ళే పని మనం చేయట్లేదు. నువ్వు లేచావనుకో, ఇప్పుడు మీ మామ కోడలు లేచింది లేవు 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 అంటాడు. నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోవు. చూడు రేపటి నుండి 10 లోపు లేచి కిందకు వచ్చావో చెప్తాను పని. మళ్ళీ కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నావు? టీ పెడతావా? ఎవరికి? మావాడికా? టీ పెట్టాలి, తిన్న ప్లేట్ తీయాలి, బెడ్ మీద టవల్ ఆరేయాలి, ఇవన్నీ వాడు చేసుకుంటాడు. వాడికి మళ్ళీ అలవాటు చేయకు. ఇదిగో ఇలా నాకు తలనొస్తుంది, కొంచెం టీ పెట్టేయండి అని ప్రేమగా అడుగు. టీ పెడతాడు వాడే వచ్చి. నాకు కూడా ఒక కప్పు పెట్టమను. హలో, ఏంటి అంత కష్టమైన చీర కట్టుకొని రెడీ అయ్యావు? చుట్టాలు వస్తున్నారనా? వాళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నారు, నీ చీరను చూడడానికి కాదు. వెళ్ళి కంఫర్టబుల్గా ఒక చుడిదార్ వేసుకొనిరా, లేదంటే నచ్చినది మంచి చీర కట్టుకొనిరా. ఇంకో విషయం ఇట్లా ఇట్లా చెప్పు. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. వాళ్ళు కావాలని నీకు 100 పనులు చెప్తారు. అన్ని సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2 సార్లు టీ పెట్టు. ఏదైనా వెరైటీగా వండమన్నారనుకో, కావాలని దరిద్రంగా వండు. ఇంకోసారి నిన్నేమి కుక్ చేయమన్నారు. చెడ్డ పేరా? నువ్వు ఏం చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా వాళ్ళు మాట్లాడుకునేది అదే. సరేనా?